ఆది మహర్షి పరమేశ్వరుడే అధిపతిగా గల అమృతధామము ఋషిపీఠం. ఋషిపీఠం సనాతనం ఇది భారత ధాత్రి ఋషిపీఠం. సనాతనం ఇది భారత ధాత్రి. ఓం నమ శివాయ. ఈనాడు ఆధ్యాత్మిక ప్రపంచంలో పేరెన్నికగన్నటువంటి ప్రఖ్యాత ప్రవచనకర్తలలో సామవేదం షణ్ముఖ శర్మ గారు అగ్రగణ్యులు అనేది నిర్వివాదాంశం. నాకు 25 ఏళ్ల క్రితం పరిచయం అయినటువంటి శ్రీ షణ్ముఖ శర్మ గారు నన్ను ఎంతగానో అభిమానించిన, అంటే ఒక గాయకుడిగా నన్ను అభిమానించిన ఉత్తమ వ్యక్తి. ఆ పరిచయమైన కొత్తల్లోనే వారు శివుడిపైన, ఇతర దైవతాలపైన, ప్రధానంగా శివుడిపైన రచించిన అనేక సంకీర్తనలు ఉన్నాయండి. వాటిని మీరు స్వరపరిచి పాడి రికార్డ్ చేసి ఇవ్వగలిగితే నేను ధన్యుణ్ణవుతాను అని వారి తీవ్రమైన ఆకాంక్ష నాకు వెలిబుచ్చారు. అప్పుడు మొదలుపెట్టిన ఈ రికార్డింగ్ కార్యక్రమం ఈనాటి వరకు కూడా ఆనందకరంగా కొనసాగుతూ ఉంది. నేటికి 120 శివ సంకీర్తనలు నేను స్వరపరిచి రికార్డ్ చేసి ఇవ్వగలిగాను. అంతేకాదు, నేను సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు దాదాపు నిత్యము వినేవాళ్లలో నేను కూడా ఒకడిని. నన్ను ఎంతో ప్రభావితం చేస్తున్నాయి ఆ ప్రవచనాలు. ఎన్నో సందేహాలు వారి ప్రవచనం ద్వారా నివృత్తి అవుతున్నాయి. నాలో ఏ కోశానో ఒక మూల ఉన్న ఆ భక్తి ప్రపత్తులు వారి ఆధ్యాత్మిక ప్రవచనాల బలంతో దినదినాభివృద్ధి చెంది నన్ను ఒక మంచి దారిలో నడిపిస్తున్నాయి అని నిస్సందేహంగా చెప్పగలను. ఇటువంటి పరిస్థితుల్లో ఈ లోకంలో ఆధ్యాత్మిక ప్రవచనాలే కాక ఋషిపీఠం అన్న పేరుతో ఒక చక్కటి పత్రిక 25 ఏళ్ల నాడు వారు ప్రారంభించారు. శివానందమూర్తి గారి లాంటి మహానుభావులు ఎన్నెన్నో వ్యాసాలు అందులో ప్రచురించారు. మరి ఇంకా ఎంతోమంది చరిత్రకారులు, పీఠాధిపతులు వారి వారి అమూల్యమైనటువంటి సందేశాలని ఆ పత్రిక ద్వారా మనకు అందిస్తున్నారు. ఎంతో విలువైనటువంటి ఆ ఋషిపీఠం అనే పత్రికని సమర్థవంతంగా ఈనాటికి 25 ఏళ్ల నుంచి నిర్వహించడం అనేది వారి కృషికి, దీక్షకు, శక్తి సామర్థ్యాలకు నిదర్శనం. ఈనాడు ఋషిపీఠం రజతోత్సవం చేసుకోవడం చాలా చాలా సంతోషం. ఈ ఋషిపీఠం సంస్థ పక్షాననే 5-6 ఏళ్ల నాడు నన్ను సత్కరించారు కూడా వారు. అది నా అదృష్టం. శివుడే నన్ను అక్కును చేర్చుకున్నట్టుగా భావిస్తాను ఆ సన్మానం ద్వారా. అటువంటి షణ్ముఖ శర్మ గారు ఈ రోజున ఈ రజతోత్సవం చేస్తున్న సందర్భంగా ఋషిపీఠం కార్యక్రమాల గురించి, వాటి గురించి మాట్లాడడానికి నాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. అందులో అమూల్యమైనటువంటి వ్యాసాలు ఎన్నో వస్తున్నాయి. ఎంతోమందికి చక్కగా మార్గనిర్దేశకంగా ఉన్నాయి అవన్నీ. ఇటువంటి అమూల్యమైన పత్రికను నిర్వహిస్తున్న వీరందరికీ, ప్రధానంగా షణ్ముఖ శర్మ గారికి నేను వ్యక్తిగతంగా నా పక్షాన, నాబోటి అనేక మంది భక్తజనుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, అభినందిస్తూ, వీరికి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అనేకం చేయడానికి, ఈ ఋషిపీఠం పత్రికను ఇంకా వైభవపేతంగా కలకాలం కొనసాగించడానికి తగిన శక్తియుక్తులు ప్రసాదించాలని ఆ శివస్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాను.
ఓం నమో వెంకటేశాయ. సనాతనం ఇది భారత ధాత్రియే ఋషిపీఠం ఋషిపీఠం. సనాతనం ఇది భారత ధాత్రియే ఋషిపీఠం ఋషిపీఠం.